నమస్కారం. నా పేరు ఈశ్వర్. నేను ఈ వ్యాపారం ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోయేటువంటి వ్యాపారం ఏదైతే ఉందో దీని ద్వారా నెలకు 5 లక్షల రూపాయలు పైబడి ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను. ఈ వ్యాపారం ద్వారా నాకు ఆల్రెడీ 2 కార్లు రావడం జరిగింది. ఒకటి నార్మల్ కారు, రెండోది లగ్జరియస్ BMW కారు రావడం జరిగింది. ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోయే వ్యాపారం ద్వారా నేను ఇల్లు కూడా సంపాదించుకోవడం జరిగింది. సంవత్సరానికి 2 ఫారెన్ ట్రిప్లు కూడా వెళ్తున్నాను. ఇలాంటి అవకాశం మీకు కూడా పరిచయం చేయాలని నాకు అనిపించి ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ వ్యాపారం ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, నేను డబ్బు సంపాదించాలనుకుంటున్నానండి. నా జీవితంలో ఒక మంచి కారు, ఒక మంచి ఇల్లు, అలాగే మంచి జీవితాన్ని నేను జీవించాలంటే ఫారెన్ ట్రిప్స్, అలాగే నా పిల్లల భవిష్యత్తు, రేపన్న రోజున నేను చనిపోయినా సరే నా తర్వాత జనరేషన్స్కి నేను ఆదాయాన్ని కూడా ఇచ్చే విధంగా నా వ్యాపారం ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఎందుకంటే ఈ వ్యాపారాన్ని ఎవరైతే ప్రారంభిస్తారో మినిమం 3 తరాలకి సెక్యూరిటీగా ఈ వ్యాపారం అనేది ఉంటుంది. పోనీ ఎంత గొప్ప వ్యాపారం అంటున్నారు, కార్లు వస్తాయి, అలాగే ఇల్లు వస్తుంది, ఫారెన్ ట్రిప్స్ వస్తాయి, విస్తారమైనటువంటి డబ్బు వస్తుంది అని చెప్తున్నారు కదా. మరి దీనికి మనం ఏమైనా పెట్టుబడి పెట్టాలన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది ఆల్రెడీ. అదృష్టం ఏంటంటే పేదవాడు బయట ప్రపంచంలో పేదవాడిగా మిగిలిపోతున్నాడు. కోటీశ్వర్లు ఇంకా పెద్ద కోటీశ్వర్లు అవ్వడానికి వాళ్ళ దగ్గర డబ్బు అనే ఎసెట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ ప్రపంచంలో పేదవాడిని పైకి తీసుకురావడానికి ఎవ్వరూ కూడా అవకాశాలు చూపించరండి. కానీ ఫస్ట్ టైం నాకు చాలా బాగా నచ్చినటువంటి విషయం ఈ బిజినెస్ ప్లాన్లో పేదవాడి కోసం మాత్రమే ఈ అవకాశం అనేది వచ్చిందనిపించింది. ఎందుకంటే పేదవాడు కోటీశ్వరుడిగా మారడానికి నిజంగా ఈ భూప్రపంచం మీద ఉన్న ఎడారిలో ఒయాసిస్ లాగా ఒకే ఒక అవకాశం అని నాకైతే ఈ వ్యాపార లావాదేవీల గురించి, ఈ బిజినెస్ ప్లాన్ గురించి కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత నిజంగా పేదవాడికి ఒక గొప్ప వరం నాకు అనిపించింది. ఆ అవకాశం ఏంటో మీకు కూడా నేను ఈరోజు పరిచయం చేయాలనుకుంటున్నాను. చూద్దాం రండి. కొంచెం క్లోజప్గా ఇది జాగ్రత్తగా మీరు వినియోగించుకోగలిగితే కనుక మీకు 3 తరాల భవిష్యత్తును మీరు నిర్మించుకోవచ్చు. ఈ కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్ అండి. ఈ కంపెనీ ప్రారంభించింది ఎప్పుడు అంటే 2004. ఓకేనండి. 2004లో స్టార్ట్ చేసినప్పుడు 6 వ్యక్తులతో స్టార్ట్ చేశారు. ఒక 10 ప్రోడక్ట్లతో ఈరోజు 400 పైనే ప్రొడక్ట్స్ ఉన్నాయండి. మరి ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే రూపాయి పెట్టుబడి లేకుండానే బయట ప్రపంచంలో కన్జ్యూమర్గా ఉన్న మీరు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్గా మారచ్చు. అయితే ఇక్కడ ఈ వ్యాపారాన్ని మీకు పరిచయం చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఈ వ్యాపారం అంతా మొట్టమొదటి బేస్ అంతా దేని మీద ఉంటుంది అంటే ఆరోగ్యం మీద బేస్ అయి ఉంటుందండి. అంటే మన ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్క వ్యక్తిని ఈ రోజుల్లో అనారోగ్యాలతో జీవించే వ్యక్తుల్ని ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తులుగా జీవించడానికి ఈ వ్యాపారం అనేది ఉపయోగపడుతుందని నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఓకేనండి. ఇప్పుడు మరి ఇందులో జాయిన్ అవ్వాలంటే ఈ ఆరోగ్యాన్ని మీరు పొందుకోవాలన్నా, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్గా మీరు మారాలన్నా, డబ్బులు ఏమైనా పే చేయాలంటే ₹1 కూడా మీరు పే చేయొద్దండి. ఇక్కడ మీరు జాయినింగ్ అనేది కంపెనీ మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుందండి. జాయినింగ్ ఫ్రీగానే మీకు ప్రొవైడ్ చేస్తుంది. జాయిన్ అవ్వడం వల్ల ఈ కంపెనీలో మీకు ఐడి అనేది ఒకటి కంపెనీ ఇవ్వడం జరుగుతుందండి. ఒక ఐడి, ఒక పాస్వర్డ్ కంపెనీ మీకు ఇస్తుంది. ఈ ఐడి ఎప్పుడైతే మీకు వచ్చిందో ఈ ఐడి రావడం వల్ల ఈ కంపెనీ నుంచి 9 రకాల ఆదాయాలు కంపెనీ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు 9 రకాల ఆదాయాలు ఇస్తుంది అంటే కనుక ఒక మనిషి జీవితంలో ఏవేవి తన జీవితంలో నెరవేరితే బాగుండు అని కలలు కంటాడో అలాంటి కళలన్నింటినీ ఈ కంపెనీ 9 రకాల ఆదాయాల రూపంలో మీకు పొందుపరిచిందనమాట. ఓకే, ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనం కన్జ్యూమర్ బేస్ నుంచి డిస్ట్రిబ్యూటర్ బేస్లోకి ఎంటర్ అవుతున్నాం. అంటే మనం ఇక్కడ ఈ వ్యాపారం ఎలా స్టార్ట్ అవుతుందంటే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడం ద్వారా ఈ వ్యాపారం స్టార్ట్ అవుతుందండి. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? ఇంట్లో ఉండే వస్తువులు, కెమికల్ వస్తువులు ఎంతవరకు మనం వాడాము వాటి వల్లే మనకు జబ్బులు వచ్చాయి. కానీ ఫస్ట్ టైము న్యాచురల్ వస్తువులు వాడుకోవడానికి ఈ కంపెనీ మిమ్మల్ని ఆహ్వానం అనేది పలికింది. ఈ న్యాచురల్ వస్తువులు మీరు వాడుకోవడం ద్వారా ఆరోగ్యవంతులు అవుతారు. అయితే చాలామందికి మంచి వస్తువులు, న్యాచురల్ వస్తువులు, ఆర్గానిక్ వస్తువులు అనేసరికి ఒక అపోహ ఉంటుంది. ఏంటి అపోహ అంటే ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయేమో అని అపోహ ఉంటుంది. అందుకే కనీసం ఒక రిక్షా దొక్కునే పుల్లర్ కానించి ఒక డైలీ లేబర్ వర్క్ చేసుకునే వ్యక్తి దగ్గర నుంచి ప్రతి వ్యక్తి కొనుక్కునేలాగా కంపెనీ ఇక్కడ కొనుగోలు చేసేటువంటి వ్యక్తులకి ఇక్కడ కొనుగోలులో కూడా 3 ఆఫర్లు ఇచ్చిందండి. కొనుగోలు ఇక్కడ 9 రకాల ఆదాయాల్లో మొట్టమొదటి ఆదాయం ఏంటంటే
కొనుగోలు చేయడం. ఓకేనండి, కొనుగోలులో మనకి అంటే 3 ఆఫర్లు ఇచ్చారనమాట. ఒకటో ఆఫర్ ఏంటి అంటే కనుక దాన్ని రీటైల్ ఆఫర్ అంటారు. రీటైల్ ఆఫర్ అంటే ఇక్కడ మీరు డిస్ట్రిబ్యూటర్గా మారారు కాబట్టి ఎంఆర్పి కొనాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు ఈ రీటైల్ ఆఫర్ ఎలా వస్తుందంటే ఎంఆర్పి మీద ప్రతిరోజు ఎప్పుడు కొనుక్కున్నా మీరు నెలలో ఎప్పుడు కొనుక్కున్నా 10% నుంచి 20% తగ్గించేస్తారు. అంటే ఇది ఏ డేట్లో కొనుక్కోవాలంటే ఎనీ డేట్ ఎప్పుడైనా మీరు కొనుక్కోవచ్చు. నెలలో ఈరోజు కొనాలని ఏం లేదండి. మనం కొనుగోలు చేయడంలో మొట్టమొదటి ఆఫర్ ఇది. కొనుగోలు చేయడంలోనే రెండో ఆఫర్ ఉందండి. దీన్ని రీపర్చేజ్ ఆఫర్ అంటారు. ఈ రీపర్చేజ్ ఆఫర్ వచ్చేసరికి మనకి 10% వస్తుందండి. అయితే ఇది ఎప్పుడు కొనాలంటే ప్రతి నెల 2వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపల కొనాలి. ఇక్కడికి చూడండి, ఇది ఒక 20%, ఇది ఒక 10%. ఇక్కడికే మనకి కంపెనీ ఇచ్చే పర్సెంటేజ్ ఎంత అంటే 2 ఆఫర్లు కలిపి 30%. ఈ 30% క్లెయిమ్ చేయాలంటే దీనికి ఎంత కొనుక్కున్నా పర్లేదు, కానీ ఇవి 2 రావాలంటే మినిమం మీరు 1000 రూపాయలైనా కొనాల్సి ఉంటుందండి. 1000 రూపాయలు కొనుక్కుంటే 2 కలిపి 30% అంటే 1300 వస్తువులు వస్తాయి. అంటే ప్రతి 1000 రూపాయల మీద 300 అదనంగా ఇస్తుందండి. ఒకవేళ నాకు 30% వద్దు అనుకుంటే 2 నుంచి 18 లోపల మీరు కొనలేదనుకోండి, ఈ 20% వరకే వస్తుంది. అంటే 1000కి 300 ప్లేస్లో 200 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనండి, కాబట్టి 2 నుంచి 18 మధ్యలో కొనుక్కుంటే ప్రతి నెల 30% వస్తుంది. మినిమం 1000 రూపాయలు తగ్గకుండా కొనుక్కోవాలి. ఇప్పుడు ఈ కొనుగోలులోనే 3వ ఆఫర్ చెప్తాను. ఏంటి ఈ ఆఫర్ అంటే దీన్ని 3వ ఆఫర్ కొనుగోలులో సిఎన్సి ఆఫర్ అంటారండి. సిఎన్సి అంటే క్రమం తప్పకుండా కొనుక్కోవడం అన్నమాట. ఎన్ని నెలలు కొనాలి అంటే 4 నెలలు మీరు కొనాల్సి ఉంటుంది, 4 మంత్స్. ఎప్పుడు కొనాలి? ఇందాక 2 నుంచి 18 అనుకున్నాం కదా, ఇది 2 నుంచి 14 లోపల కొనాలి. మరి ఎంత కొనాలి అంటే చూద్దాం. 100 పాయింట్లు మీరు కొనుక్కోవాలండి. ఇక్కడ సిఎన్సి అంటే 100 పాయింట్లు కొనాలి. అప్పుడు మీకు 50% ఆఫర్ ఇస్తుందండి. ఎలాగేస్తుందో చూద్దాం. 100 పాయింట్లు అంటే ఇక్కడ ఒక పాయింట్ కొనాలంటే 30 రూపాయలు దాటుకుంటే ఒక పాయింట్ వస్తుంది. ఇప్పుడు మీరు 100 పాయింట్లు కొనాలంటే 3000 రూపాయలు దాటి కొంటేనే మీకు 100 పాయింట్లు వస్తాయి. అయితే ఇలా ఎన్ని నెలలు కొనాలని చెప్పి ఇక్కడ 4 నెలలు కొనాలని చెప్పాము. 4 నెలలకి మీరు ఎంత కొన్నారు? 12,000 కొన్నారు. ఇప్పుడు 12,000 మీరు పైబడి కొంటే మీకు 50% ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ మీరు కొన్న 12,000 రూపాయలకి 3,000 చొప్పున 4 నెలలు కొంటే 12,000 కొన్నారు కదా, ఈ 12,000కి 50% ఎలా వస్తుందంటే కొనేటప్పుడే ప్రతి 1000 రూపాయలకి మనకి ఇక్కడ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు 300. అంటే 12,000 మీరు కొన్నారంటే 12,300లో 3,600 రూపాయల సరుకులు కొనేటప్పుడే కంపెనీ మీకు ఫ్రీగా ఇచ్చిందండి. దీంతో పాటుగా 4 నెలలు కంప్లీట్ అయిన తర్వాత కంపెనీ ఏదైతే ఎవ్రీ మంత్ 3,000 ప్లస్ మీరు కొన్నారో 4th మంత్ తర్వాత ఒక 3,000 రూపీస్ వరకు ఎంఆర్పి విలువ చేసే సరుకుల్ని మళ్ళీ మీకు కంపెనీ ఫ్రీగా ఇస్తుందండి. మొత్తం మనకి ఎంత ఫ్రీగా ఇచ్చిందంటే 6,600. కానీ నేను ఆ 600ని మైనస్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఇక్కడ అన్ని ప్రోడక్ట్ల మీద 20% రాదు కాబట్టి నేను 600ని తీసేసి 6,000 పరిగణలోకి తీసుకున్నాను. మనం కొన్నది 12,000, మనకి వెనక్కి కంపెనీ నుంచి వచ్చేసిన బెనిఫిట్ ఎంత అంటే 6,000. అప్పుడు మనం ఎంత కొన్నట్టు అంటే 6,000కే కొన్నట్టు అవుతుంది. అంటే 12,000 వస్తువులు 6,000కే కొన్నామంటే మనకి ఇక్కడ మార్జిన్ ఎంత వచ్చిందంటే 50% వచ్చిందండి. చూడండి, ఇక్కడ 1, 2, 3 ఆఫర్లు చెప్పాను. రీటైల్ ఆఫర్లో కొనుక్కుంటే మీకు 20% వస్తుంది. రీపర్చేజ్ ఆఫర్లో కొనుక్కుంటే 10% ఎక్స్ట్రా వచ్చి 30% వస్తుంది. అదే కనుక సిఎన్సి ఆఫర్లో కొనుక్కుంటే టోటల్ 50% వస్తుందండి. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే సిఎన్సి ఆఫర్లోనే మీరు కొనుక్కోండి. రైట్, ఓకేనండి. ఇది కొనుక్కునే వాళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నమాట. ఇప్పుడు ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే కనుక నేను ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఇంతవరకు సరిపోతుందండి. అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పటివరకు చెప్పానో ఇంతవరకు సరిపోతుంది. ఇలా కాకుండా ఇది ఒక బెనిఫిటే వస్తుందంటే కొనుక్కుంటే, అలా కాకుండా కొనుక్కునేదానికి వ్యాపారంగా నేను మార్చుకోవడం ఎలా అని అనుకుంటే కనుక అది వ్యాపారంగా మార్చుకునే అవకాశం చూపిస్తాను. దీన్నే రెండో ఇన్కమ్ అంటారు. రెండో ఇన్కమ్ పేరు ఏంటంటే అక్యూములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అని చెప్పి మీరు కొనుగోలు చేసినటువంటి పాయింట్లు ఉన్నాయి కదండి, ఈ పాయింట్ల మీద 5% నుంచి 16% మళ్ళీ మీ అకౌంట్లో క్యాష్ బ్యాక్ వేస్తారు. ఎలాగ వేస్తారంటే చూద్దాం. ఈ వ్యాపారం ఎలా చేయాలి అంటే ఇదేనండి. ఈ 5%లో ఉన్న మీరు 16%కి వెళ్ళడమే. ఎలాగ వెళ్ళాలో కూడా చూపిస్తాను.
ఒక పాయింట్ మీ దగ్గర ఉంటే ఈ బిజినెస్లో మీరు 5%లో స్టార్ట్ అవుతారు. ఒక పాయింట్ అంటే 32 రూపాయలు, 30 రూపాయలు పైబడి కొంటే కనుక ఒక పాయింట్ వచ్చేస్తుంది. అంటే ఈ వ్యాపారాన్ని ప్రారంభించిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఉంటారంటే 5లో ఉంటారు. ఎప్పుడైతే మీ పాయింట్లు 600 దాటుతాయో అక్కడ నుంచి ఈ బిజినెస్లో మీకు ప్రమోషన్ వస్తుందండి. 8% అంటారు. అంటే ఈ బిజినెస్లో మొట్టమొదటి స్టేజ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలండి. నెక్స్ట్ 2400 పాయింట్లు దాటితే కనుక ఈ బిజినెస్లో మిమ్మల్ని 12% అంటారు. ఎప్పుడైతే 5500 పాయింట్లు కనుక దాటిస్తే ఈ బిజినెస్లో మీరు ఒక తిరుగులేనటువంటి ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీకు కలుగుతుంది. అది కలగాలంటే 5%లో ఉన్న మీరు ఎక్కడికి రావాలంటే 16లోకి రావాలి. ఎస్, వెస్టేజ్ బిజినెస్ ఎలా చేయాలనుకున్న వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే 5లో ఉంటారు మీరు జాయిన్ అయిన ప్రతి ఒక్కరు ఎక్కడికి రావాలంటే 16లోకి రావాలి. అది కూడా కంపెనీ మీకు హెల్ప్ చేస్తుందండి 5లో ఉన్న మిమ్మల్ని 16లో తీసుకెళ్ళడానికి. ఎలాగంటే ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్న వాళ్ళకి మొట్టమొదట తెలియాల్సినటువంటి రూల్ ఏంటంటే ఈ వ్యాపారాన్ని ఎంతమందితో మొదలు పెట్టాలి అంటే కనుక 6గురితో మొదలు పెట్టాల్సి ఉంటుందండి. ఓకేనండి. అయితే ఈ వ్యాపారంలో కొనుక్కోవడానికైతే మీరు 6గురు అవసరం లేదు. కొనుక్కుంటే 50% వస్తుంది, దానికి ఎవ్వరితో పని లేదు. వ్యాపారం చేయాలనుకుంటే 5లో ఉన్న మీరు 16లోకి వచ్చి వెస్టేజ్లో ఉన్న 9 రకాల ఆదాయాలు తీసుకోవాలంటే మీరు ఈ వ్యాపారాన్ని 6గురితో ప్రారంభించాలి. ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరున్నారు, 6గురిని జాయిన్ చేశారు. ఒక్కొక్కరితో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇది ఎగ్జాంపుల్ 500 పాయింట్లు చేశారనుకుందాం. 500 పాయింట్లు అంటే ఎవరో కొనరు, ఎగ్జాంపుల్ కాబట్టి మీకు చెప్తున్నాను అర్థం అవ్వడం కోసం, ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం. అందుకే చూడండి ఇక్కడ మీకు వేయకుండా వీళ్ళ 6గురికి వేసాను. కానీ కంపెనీ ఏం చేస్తుందంటే ఈ 6గురు పాయింట్లు మీ పాయింట్లు అన్నీ క్లబ్ చేసేసి మిక్స్ చేస్తుంది. మొత్తం పాయింట్లు ఎన్ని వచ్చాయి? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ అనుకుందాం. దీన్ని ఫస్ట్ మంత్ 3000 పీవీ చేశారు 6గురు కలిపి. ఇప్పుడు ఈ 3000 పీవీకి అమౌంట్ మన అకౌంట్లో క్రెడిట్ చేయాలంటే ఇప్పుడు ఈ టేబుల్ ప్రకారం చెక్ చేస్తుంది. 3000 ఎక్కడుందంటే 2400 క్రాస్ చేసాం. అంటే 12% చొప్పున మన అకౌంట్లో 6480 రూపాయలు మీ అకౌంట్లో వేస్తుందండి. ఇప్పుడు ఇది ఎలాగ వస్తుంది 12% అంటే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. అది ఇన్కమ్ క్యాల్కులేషన్స్ అని ఒక వీడియోలో ఉంటుందో చెప్తాను మీకు. ఓకేనండి. రైట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ సింపుల్గా చూసేయండి. 3000 పాయింట్లకి 12% అంటే 6480 వస్తుంది. ఓకేనండి. లేదు అనుకుంటే పుట్ నోట్లో చెప్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా దీనికి ఒక ఫార్ములా ఏంటి అంటే పీవీ ఇంటూ బీవీ ఇంటూ పర్సంటేజ్ బై 100 అని చెప్పి ఇది ఒక ఫార్ములా అన్నమాట. ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. పీవీ అంటే 3000 ఇంటూ బీవీ అంటే 18 ఇంటూ పర్సంటేజ్ అంటే ఏ పర్సంటేజ్లో ఉన్నాం 12% బై 100 కొడితే 6480 రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి. ఓకేనండి. ఇది ఫార్ములా. ఓకేనండి. రైట్, ఇప్పుడు 6480 రూపాయలు వచ్చాయి కదండి. మనం 12%లోకి వచ్చాం. కానీ మన టార్గెట్ ఏంటి 16కి రావాలి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ 16కి రావాలంటే కొత్త వ్యక్తులు మనం క్రియేట్ చేస్తాం. పోనీ కొత్త వ్యక్తులు తీసుకురాకపోయినా ఈ కంపెనీ మనకి ఎంత హెల్ప్ చేస్తుందంటే మనల్ని ఈజీగా ముందుకు తీసుకెళ్ళడానికి ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం. సేమ్ నెక్స్ట్ మంత్ కొత్త వ్యక్తులు రాకపోయినా వీళ్ళే కొన్నారనుకోండి, మళ్ళీ వాళ్ళే కొనుక్కుంటే మళ్ళీ సేమ్ పాయింట్లు వస్తాయి. ఇక్కడ వీళ్ళే మళ్ళీ ఎందుకు కొంటారు అని చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఈ బిజినెస్లో జాయిన్ అయింది ఎవరైనా సరే ఎందుకంటే ఆరోగ్యం కోసం. ఇక్కడ వస్తువులు ఎందుకోసం ప్రతి నెల కొంటారంటే ఆరోగ్యం ఉండడం కోసం. ఈ వస్తువులు ఎంతకాలం కొనాలంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, బ్రతికినంత కాలం ఆరోగ్యంగా ఉండాలనుకుంటేనే వస్తువులు కొనుక్కోవాలి. అంటే ఈ కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళు బ్రతికినంత కొనాల్సిందే, ఎందుకు ఆరోగ్యం ఉండాలి కాబట్టి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ వీళ్ళే కొన్నారు, కొంటే మళ్ళీ సేమ్ మనకి రూల్ ప్రకారంగా 12% 6480 రావాలి. కానీ ఈ ప్లాన్ని క్యుములేటివ్ ప్లాన్ అంటారు. ఎందుకు క్యుములేటివ్ ప్లాన్ అంటే మనంతటా మనం ఇక్కడికి రావడం లేట్ అవుతుంది కాబట్టి కంపెనీ సపోర్ట్ చేసి 16 తీసుకొస్తుంది. ఎలాగంటే ఇక్కడ 2 నెలల టర్నోవర్ని కలిపేస్తారు. కలిపేస్తే ఎన్ని పాయింట్లు అయ్యండి 6000 పాయింట్లు అయ్యాయి. ఎప్పుడైతే 6000 పాయింట్లు అయ్యాయో ఇక్కడ మనం 5500 పాయింట్లు దాటిస్తే మనం అనుకున్న 16%కి వచ్చేస్తాం. 16 చొప్పున 3000 పాయింట్లకి ఇస్తే 8640 రూపాయలు మీ అకౌంట్లో వేస్తారు. చూడండి, సేమ్ పీవీ చేసాము లాస్ట్ మంత్ లాగా, కానీ ఈ మంత్ ఇన్కమ్ అయితే పెరిగింది. కానీ ఈ బిజినెస్లో ఇవన్నీ చిల్లర డబ్బులు అండి. దీన్ని లెర్నింగ్ జోన్ అంటారు. ఈ లెర్నింగ్ జోన్లో ఇలా చిల్లర డబ్బులే వస్తాయి. ఎప్పుడైతే 16కి వచ్చామో మన టార్గెట్ ఏంటి 5లో ఉన్న మనం 16కి రావాలి. వస్తాం కదా, 16లోకి వచ్చేస్తే ఇక్కడ మనకి మన జన్మ ధన్యం అయిపోయినట్టేనండి. ఎవరికి
వెస్టేజ్ బిజినెస్ని ఆరుగురితో ప్రారంభించి సాంప్రదాయ పద్ధతిలో చేసిన వాళ్ళకి మాత్రమే, అంతేగాని డబ్బులు పెట్టి ఎవరితో కొనిపించినా షార్ట్ కట్లు వినియోగించినా ఈ బిజినెస్లో మీరు స్టాండర్డ్ కారు. అదే ఆరుగురితో ప్రారంభించి కనుక ఈ విధంగా వచ్చారనుకోండి, ఈ బిజినెస్లో 16కి వస్తే మిమ్మల్ని ఏమంటారంటే డైరెక్టర్ అంటారు. డైరెక్టర్ అయ్యారంటే కనుక ఎంత అద్భుతమైన లైఫ్ స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ మనకి డైరెక్టర్ బోనస్ అని చెప్పి ఇక్కడ నుంచి వచ్చే ప్రతి ఇన్కమ్ కూడా కంపెనీ 3 తరాలు ఇస్తుందండి. ప్రతి నెల కంపెనీ టర్నోవర్ నుంచి 15% ఇచ్చేస్తుంది డైరెక్టర్ బోనస్. ఎప్పుడు 16లోకి వచ్చిన దగ్గర నుంచి. అలాగే ఈ బిజినెస్ని మనం ఆరుగురితో ప్రారంభించాం కదండి, అంటే టీంతో ప్రారంభించాం కదా, ఆ టీంతో ప్రారంభించడానికి డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి టీమ్ బిల్డింగ్ బోనస్ అని చెప్పి కంపెనీ దాని ఖర్చులు కూడా కంపెనీ భరిస్తుంది, 3% ఇస్తుందండి. ఇది కూడా మనకి ఇస్తూనే ఉంటుంది. అలాగే ఇక్కడ వరకు బాగానే ఉంది, డబ్బులు ఒక 20,000, 30,000, 50,000 వస్తున్నాయి. ఇంతకు మించి ఎక్కువ డబ్బు మీరు సంపాదించాలంటే మీరు ఈ బిజినెస్లో మంచి మనసు కలిగిన వారు అయి ఉండాలి. మంచి మనసు అంటే అర్థం ఏంటంటే మీరు ఎలా డబ్బు సంపాదించుకుంటున్నారో వీళ్ళని డబ్బు సంపాదించుకునే వ్యక్తులుగా తయారు చేయాలి. ఎగ్జాంపుల్గా మీ కింద ఒక వ్యక్తిని డబ్బు సంపాదించుకునే వ్యక్తిగా తయారు చేయాలంటే ఆయన్ని కూడా డైరెక్టర్ చేయాలి. డైరెక్టర్ చేస్తే 5వ ఇన్కమ్ స్టార్ట్ అవుతుందండి, ట్రావెల్ ఫండ్. ప్రతి 6 నెలలకు ఒకసారి మీరు విదేశాలకు వెళ్ళొచ్చండి మీ ఫ్యామిలీతో. ఎన్ని తరాలంటే 3 తరాల వరకు వెళ్ళొచ్చు. అలాగే ఎవరైతే మీ కింద ఒక వ్యక్తి డైరెక్టర్ అయ్యారో ఈయనకి సంపూర్ణంగా ఇన్కమ్ రావాలంటే నెలకి 2 లక్షలు బిజినెస్ వస్తూ ఉంటే ఈయనకి మంచి ఇన్కమ్ ఇప్పించడం అవుతాం. ఈ నెలకి 2 లక్షలు బిజినెస్ వస్తే కనుక మీకు 6వ ఇన్కమ్ వస్తుంది, LOB అని చెప్పి ఎప్పటి వరకు వచ్చే ఇన్కమ్ అమాంతంగా 3 రెట్లు పెంచేస్తుందండి కంపెనీ. అలాగే మిగతా 2 వ్యక్తుల్ని కూడా డైరెక్టర్ చేస్తే, డైరెక్టర్ అంటే అర్థం ఏంటండి, 16% తీసుకొస్తే డైరెక్టర్ అంటే ఈ ముగ్గురిని 16 తీసుకొస్తే ముగ్గురు డైరెక్టర్లు చేస్తే 7వ ఇన్కమ్ ఇస్తుందండి. కారు కొనుక్కొని దాన్ని మెయింటైన్ చేయడానికి 3 తరాలు ఫండ్ ఇస్తుందండి. ఇంకా కార్లు మార్చుకుంటూనే పోవచ్చు, జీవితాంతం 3 తరాల వరకు ఇస్తూనే ఉంటుంది. మిగతా ముగ్గురిని కూడా డైరెక్టర్లు చేస్తే 6 డైరెక్టర్లు అయితే 8వ ఇన్కమ్ కూడా స్టార్ట్ అవుతుందండి. ఇల్లు కొనుక్కొని దాన్ని మెయింటైన్ చేయడానికి కావాల్సిన ఫండ్ కూడా కంపెనీ ఇస్తుందండి. ఈ 6 ఎలాగే మెయింటైన్ చేస్తే కనుక 9వ ఇన్కమ్ కూడా ఎలైట్ క్లబ్ బోనస్ అని చెప్పి కంపెనీ ఇస్తుందండి. ఇలా 9 రకాల ఆదాయాలు కంపెనీ ఇస్తుందండి. ఓకే, ఇప్పుడు షార్ట్ కట్లో వివరించే ప్రయత్నం చేస్తాను. 4 స్టెప్పులు వేస్తే చాలండి. వెస్టేజ్లో కనీసం ఇది 4 స్టెప్పులను ఒక నెలలో వేయచ్చు. కానీ నేనేమంటానంటే ఆవేశంగా అవసరం లేదు, నెమ్మదిగా చేయండి, కానీ స్టాండర్డ్గా చేయండి. 4 నెలల్లో నేను చెప్పినట్టుగా 3 పాయింట్లు బేస్ చేసుకొని పని చేస్తే నెలకి మినిమం 1 లక్ష అయినా మీ అకౌంట్లోకి వచ్చేలా నేను ప్లాన్ చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. 4 నెలలు 3 పనులు 1 లక్ష రూపాయలు పైబడి ఇన్కమ్. ఓకేనండి. ఇప్పుడు 1వ పని ఏంటి అంటే కనుక ఈ 4 నెలల్లో చేయడానికి మీరు సిద్ధపడాలి. 1వ పని ఏంటి అంటే కనుక నేను ఆరోగ్యం కోసం నా వస్తువులు నేను కొనుక్కుంటాను. ఎంతకాలం? బ్రతుకున్నంతకాలం కొనుక్కుంటాను. అంటే మీరు ప్రతి నెల క్రమం తప్పకుండా వస్తువులు కొనాలి. ఇక్కడ ఈ పాయింట్లో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే క్రమశిక్షణ పాటించాలండి. 1వ పాయింట్ ప్రతి నెల మీరు కొనాలి, కానీ కొనేదాన్ని క్రమంలో కొనుక్కోవాలి. ఓకేనంటే ఇక్కడ బెస్ట్ ఆఫర్ అవకాశం ఉంటే కొనుక్కోండి. 2వ పాయింట్, వ్యాపారానికి మీకు ఎంతమంది కావాలంటే మీలాంటి మంచి వ్యక్తులు 6 వ్యక్తులు కావాల్సి ఉంటుంది. ఈ 6 మీలాంటి వాళ్ళు అయి ఉండాలి. మీలాంటి వాళ్ళని ఎందుకంటానంటే మీరు క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు కూడా క్రమశిక్షణ కలిగిన వ్యక్తులే అయి ఉండాలి. క్రమశిక్షణ అని ఎందుకంటానంటే మీరు ప్రతి నెల మొదట్లో ఎలా కొనుక్కుంటున్నారో వీళ్ళు కూడా నెల మొదట్లో కొనేసుకోవాలి. ఓకేనండి. అలా కొనుక్కునే వ్యక్తులే మీరు జాయిన్ చేసుకోవాలి. ఈ 6 జాయిన్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందంటే 1 రోజు చాలు. కానీ నేనేమంటానంటే కనీసం మొదటి నెలలో 6 జాయిన్ చేయండి. కంపెనీ మీకు వెల్కమ్ గిఫ్ట్ కింద 1000 రూపాయలు బోనస్ ఇస్తుందండి. ఇందులో కొంత ప్రొడక్ట్ ఉంటుంది, కొంత క్యాష్ ఉంటుంది. ఇప్పుడు మనం 4 నెలల్లో 3 పనులు చేయాలనుకున్నాం కదా. 1వ పని మీరు కొనుక్కున్నారు, 2వ పని మీ 6 కొనిపించారు. ఇప్పుడు 3వ పని ఏంట్రా అంటే చాలా ఇంపార్టెంట్ పని ఇది. ఇప్పుడు మీటింగ్ పెట్టాలండి. ఓకేనండి. ఈ మీటింగ్కి మీ 6 కంపల్సరీ రావాలి. కంపల్సరీ వచ్చేవాళ్ళు అయితేనే ఇక్కడ జాయిన్ చేయాలండి. మీటింగ్ కంపల్సరీ వచ్చే వాళ్ళనే మాత్రమే జాయిన్ చేయాలి. ఎందుకంటానంటే ఈ 6తోనే వ్యాపారం ఉంటుంది. ఈ 6 ఎలాంటి వ్యక్తులే ఉండాలంటే మీలాంటి వ్యక్తులే ఉండాలి. ఈ 6 మీలాంటి వ్యక్తులు అయితే కనుక వాళ్ళు 1,00,000 రూపాయలు మాత్రమే చూస్తారు. 1,00,000 రూపాయలు చూస్తేనే వాళ్ళు మీటింగ్కి వస్తారు. 4 నెలల తర్వాత నాకు 1,00,000 వస్తుంది అనుకుంటే కనుక ఇక్కడ ప్రతి వారం మీటింగ్కి వస్తారు. అలాంటి వ్యక్తులే మీరు తీసుకురావాలి. ఇప్పుడు 6 జాయిన్ చేశారు, కొనిపించారు, మీరు కొనుక్కున్నారు, 2 పనులు అయిపోయి 3వ పని ఏంటంటే మీటింగ్ పెట్టారు. మీటింగ్కి 6 తీసుకొచ్చారు. మీకు వచ్చినటువంటి 1000 రూపాయలు ఎలా వచ్చిందో వాళ్ళకి వివరించారు. అప్పుడు వాళ్ళకు కూడా ఈ వ్యాపారం మీరు కూడా మీలాంటి మంచి వ్యక్తుల్ని 6 ఈ బిజినెస్కి పరిచయం చేసి ప్రయాణాన్ని మొదలు పెడితే కనుక మీకు 1000 వస్తుందని చెప్పగానే వీళ్ళు కూడా వ్యాపారం ప్రారంభిస్తారు. మీకు లాగానే వాళ్ళు కూడా ఎంతమందితో ప్రారంభిస్తారు? మనిషి ఒక 6 ప్రారంభించారు. ఇది 2వ నెల అండి.
రెండవ నెలలో 36 మంది వచ్చారు కాబట్టి 6గురికి 1000 రూపాయలు వస్తుంది. మీకు వచ్చేసరికి అకౌంట్లో 10,000 వస్తుందండి. ఇప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టాలండి, చాలా ఇంపార్టెంట్ అండి. చాలా సింపుల్గా నెలకు ఒకటన్నాను, అందుకే ఆవేశంగా చేయొద్దు. ఇప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టి 36 మందికి మీటింగ్ పెట్టి 6గురికి వచ్చిన 1000 రూపాయలు, మీకు వచ్చిన 10,000 చూపిస్తే వీళ్ళు వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. ఎంతమందితో ప్రారంభించాలి? 6గురితో ప్రారంభించాలి. గమనించండి, కొత్తగా కిందన వచ్చిన వాళ్ళు మాత్రమే వ్యాపారం ప్రారంభిస్తున్నారు. మనకి ఒక నెల తర్వాత వర్క్ ఉండట్లేదు ఇక్కడ, ఓకేనండి. ఇప్పుడు 36 మంది వ్యాపారం ప్రారంభిస్తే తల ఒక 6గురిని తీసుకొస్తే థర్డ్ మంత్లో 216 మంది వచ్చారు. 216 మంది వస్తే 36 మందికి 1000 వస్తుంది. 6గురికి 10 నుంచి 20,000 వస్తుంది. మీ అకౌంట్లో 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టాలి. చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీటింగ్స్ చేస్తేనే జరుగుతుంది. 216 మందికి మీటింగ్ పెడితే వాళ్ళు ఈ వ్యాపారం ప్రారంభిస్తారు. ఎంతమంది అంటే తల ఒక 6గురితో 1296 మంది అవుతారు. ఇది 4వ నెల. 4వ నెలలో 1296 మంది వస్తే 216 మందికి 1000 వస్తుంది. 36 మందికి 1000 రూపాయల నుంచి 10,000 వస్తుంది. 10,000 నుంచి 20,000 వస్తుంది. 6గురికి 50,000 నుంచి 1,00,000 వస్తుంది. మీకు ఎంత వస్తుంది అంటే 5 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో వస్తుందండి. మీకు చెప్పాను 4వ నెలలో 3 పనులు చేయండి, నెలకు 1,00,000 రూపాయలు పైబడి వస్తుందని చెప్పాను. కానీ ఇక్కడ చూడండి, మీరు ఆల్రెడీ 4 నెలల్లో నేను చెప్పిన ప్లాన్లో ఫాలో అయితే 5 నుంచి 10 లక్షలకు వెళ్ళారు. ఇప్పుడు 5వ నెలలో కొత్త వ్యక్తులు వస్తారా అంటే గ్యారంటీగా వస్తారు. కానీ మనం అనుకున్న 4 నెలలు కంప్లీట్ చేసాం కదండి, ఇక్కడితో ఒకసారి ఆగుదాం. ఈ 4 నెలలు పాస్ అయితే చాలు మన జీవితంలో మనం 3 తరాల భవిష్యత్తు నిర్మించుకున్నట్టే. 4 నెలలకి మన దగ్గర 1,555 మంది అవుతారు. కానీ రౌండ్ ఫిగర్ చేశాను 1,600. కొత్త వ్యక్తులు కొనుక్కున్నా ఓకే, కొనుక్కోకపోయినా కనీసం ఈ కొత్త వ్యక్తులు రాకపోయినా వచ్చినా ఈ 1,600 మంది కొంటారు. ఎందుకు కొంటారు? ఆరోగ్యం కోసం కొంటారు. ఈ 1,600 మంది ఎవరి ఆరోగ్యం కోసం వాళ్ళు కొనుక్కుంటే నెలకు 5 నుంచి 10 లక్షలు వస్తుంది. లేదండి, కనీసం ఇందులో సగం వర్కౌట్ అయినప్పటికీ కూడా, అంటే 800 మంది కొనుక్కున్నా కూడా ఎవరింటికి వాళ్ళు ఇలా మనం చెప్పిన ప్రకారం కనీసం ఒక 3 నుంచి 6 లక్షలు తగ్గకుండా మన అకౌంట్లోకి వస్తుందంట ప్రతి నెల. లేదు, అందులోనూ సగం మాయ కొనుక్కున్నారు, 800లో కూడా సగం అంటే 400 మంది కొనుక్కున్నా మీ చెక్ ఎంత ఎవ్రీ మంత్ వస్తుందంటే కనీసం 1,00,000 నుంచి 2 లక్షలు తగ్గకుండా వస్తుందండి. అందులోనూ సగానికి వెళ్తామండి, 200 మందే కొంటున్నారు, అయినా మీ చెక్ ఎంత అంటే 50,000 నుంచి 1,50,000 తగ్గదండి. కనీసం 100 మందే కొనుక్కున్నా సరే మీ చెక్ ఎంత అంటే 20-30,000 నుంచి అప్ టు 1 లక్ష వస్తుందండి. ఈ విధంగా కేవలం 4 నెలల్లో 3 పనులు చేయడం ద్వారా నెలకు 1,00,000 రూపాయలు పైబడి వస్తుంది అనుకున్నాం. 5 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. అందులో కనీసం మనకి ఒక 200-300 మందిని నిలబెట్టుకున్నా కూడా, ఒక 2 నుంచి 300 మంది మెంబర్స్ నిలబెట్టుకున్నా కూడా మనకి నెలకు 1,00,000 రూపాయలు పైబడి వచ్చే అవకాశం ఉందండి. 100% ఆర్ట్ఫుల్గా స్టార్ట్ చేసి 6గురితో ప్రయాణాన్ని కొనసాగించి 4 నెలలు ఎవరు 6గురితో 6 ప్రయాణాన్ని కొనసాగించేలా చెయ్యాలి అంటే దానికి ఇక్కడ మీకు మీటింగ్ సపోర్ట్ కావాలండి. దానికి 4 నెలల్లో ఇక్కడ నెలకి 4 వారాలు ఉంటాయి. 4x4 16 వారాలు ఉన్నాయి. 16 వారాల్లో ప్రతి వారం తప్పకుండా మీటింగ్ కనుక మీరు కండక్ట్ చేస్తే కనుక 16 వారాల్లో 16 మీటింగులు, నెలకు ఒక సక్సెస్ సెమినార్ విన్నర్స్ డే అని చెప్పేసి ఒక మీటింగు ఎవరైతే కొనసాగించగలుగుతారో వాళ్ళకి బిజినెస్ అనేది చిన్న పిల్లల గోళీ లేనంత ఈజీగా ఉంటుంది. ఇంకా ఈ బిజినెస్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక జస్ట్ నా ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఈ బిజినెస్ గురించి పూర్తి వివరాలు అందిస్తాను. ఒకవేళ మీకు ఆల్రెడీ ఎవరైనా ఈ బిజినెస్ గురించి చెప్తే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరండి, ఈ వ్యాపారాన్ని నేను ప్రారంభించాలనుకుంటున్నానండి, నాకు ఈ వ్యాపారం పరిచయం చేస్తారా, ఈ వ్యాపారం నేను కూడా చేయొచ్చా అంటే కనుక ఈ వ్యాపారం మీకు చేయడానికి నేను కూడా అవకాశం ఇస్తాను. నా పేరు వచ్చేసి ఈశ్వర్. ఈ బిజినెస్ మరి నేను స్టార్ట్ చేసి ఆల్రెడీ మోర్ దాన్ 5 ఇయర్స్. ఇప్పుడు ప్రెజెంట్ నా ఇన్కమ్ 5 lakhs అబౌవ్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను. ఒక లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. మీకు కూడా కావాలనుకుంటే ఈ అవకాశం తీసుకొని మరి 4 నెలలు డ్రీమ్ పెట్టుకొని కరెక్ట్గా గోల్ సెట్ చేసుకొని వర్క్ చేస్తే మీకు కూడా అది సాధ్యమవుతుంది. ఒకరికి సాధ్యమైందంటే అందరికీ సాధ్యమవుతుందని అర్థం. మళ్ళీ చెప్తున్నానండి, పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు. ఎందుకంటే మన పుట్టుక మన ప్రమేయం లేదు. చనిపోయే లోపు నువ్వేం చేసావు ఈ జీవితంలో అనేది చాలా ఇంపార్టెంట్. దానికి దేవుడు మరి మీకు ఎంతకో లేనటువంటి భాగ్యం, ఇలాంటి అవకాశం, పెట్టుబడి లేనటువంటి వ్యాపారం. ఈరోజు ఏ చిన్న వ్యాపారం ప్రారంభించాలనుకున్నా పెట్టుబడి కంపల్సరీ. ఒక కూరగాయల షాప్ పెట్టాలనుకున్నా, ఒక పాల దుకాణం పెట్టాలనుకున్నా, ఒక కిరాణా షాప్ పెట్టాలన్నా, ఒక టీ షాప్ పెట్టాలన్నా కూడా మస్ట్గా ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఈరోజు చూడండి ఎంత గొప్ప అవకాశం అంటే పేదవాడి దృష్టిలో పెట్టుకొని పెట్టుబడి లేనటువంటి వ్యక్తులు కూడా, పెట్టుబడి పెట్టే స్తోమత లేనటువంటి వ్యక్తులు కూడా ఈరోజు కోటీశ్వర్లుగా మారడానికి 0 ఇన్వెస్ట్మెంట్తో డిస్ట్రిబ్యూటర్గా ఈ కంపెనీలో
కంపెనీలో మీకు ఒక అవకాశం ఇచ్చి ఈ అవకాశాన్ని నిలబెట్టుకొని 4 నెలలు క్రమం తప్పకుండా 16 మీటింగులు, 4 వెన్నెస్డే మీటింగుల్ని మీ జీవితంలో అప్లై చేసుకొని మీలాంటి మనస్తత్వం కలిగినటువంటి 6 వ్యక్తులతో ఈ వ్యాపారం ప్రారంభించాలి. అయితే చాలా మంది తెలియక ఈ వ్యాపారం ప్రారంభించేటప్పుడు మరి ఎవరిని పడితే వాళ్ళని జాయిన్ చేసేస్తారు. అలా కాదండి, మీరు జాయిన్ చేసే వ్యక్తులు కూడా మీలాంటి వ్యక్తులే ఉండాలి. ఈ బిజినెస్ మీరు ఎందుకు వచ్చారు? ఒకటోది ఆరోగ్యంగా ఉండాలి, నేను జీవితాంతం వస్తువులు వాడుకొని ఆరోగ్యంగా ఉంటానని వచ్చారు. రెండో పాయింట్ ఏంటి? ఈ బిజినెస్ ద్వారా నేను 4 నెలల్లో నెలకు 1,00,000 సంపాదిస్తానని వచ్చారు. ఇప్పుడు మీకు ఆ 6 ఎలాంటి వాళ్ళు కావాలంటే, నేను ప్రతి నెల ఈ వస్తువులు కొనుక్కొని ఆరోగ్యంగా ఉంటాను, రెండోది నేను నెలకు 1,00,000 రూపాయలు సంపాదించడానికి ఈ ప్రయాణంలో 6 కొనసాగిస్తాను, ఈ 6 నాలాంటి వ్యక్తులతో ప్రయాణం నేను కొనసాగిస్తానన్న వ్యక్తులను జాయిన్ చేసి చూడండి. ఈ వ్యాపారం ఎంత ఈజీగా ఉంటుందంటే, ఈ విధంగా కాకుండా దొరికిన వాళ్ళు దొరికినట్టు జాయిన్ చేసి ఈ సిస్టమ్ ఏంటో వాళ్ళకి కరెక్ట్గా చెప్పకుండా, ఈ బిజినెస్ వాళ్ళకు ప్రాముఖ్యత వాళ్ళకి తెలియకుండా, ఈ బిజినెస్ కంటే ఒక సిస్టమ్ ఉంది, క్రమశిక్షణ ఉంది, 4 నెలలు 16 మీటింగ్స్, 4 వెనస్డే మీటింగ్స్కి వాళ్ళు రాకుండా ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడం అంటే, ఒక అబ్బాయి స్కూల్కి వెళ్లకుండా పరీక్షలు రాయకుండా ఆ వ్యక్తి పాస్ అవ్వడం ఎంత కష్టమో, ఈ బిజినెస్లో నేను చెప్పినటువంటి 3 పాయింట్లు పాస్ అవ్వకుండా లక్షలు సంపాదించడం అంతే కష్టం అండి. స్మార్ట్ వర్క్ చేద్దాం. 6 ప్రయాణం చేయడం పెద్ద కష్టమే కాదు. డ్రీమ్ కలిగిన వ్యక్తుల్ని, గోల్ పెట్టుకునే వ్యక్తుల్ని సెట్ చేసుకొని ఈ ప్రయాణాన్ని ప్రారంభించి మీరు కూడా నాకులాగే లక్షలు సంపాదించాలని కోరుకుంటూ, ఈ గొప్ప అవకాశాన్ని నాతో షేర్ చేసుకున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్. ఒక గొప్ప అవకాశం మీ జీవితంలోకి దేవుడు పంపించాడు, యూటిలైజ్ చేసుకొని మీ జీవితాలు కూడా మార్చుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అన్నట్టు.